16వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును. అందరం చదువుదాం. మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు, పరిశుద్ధాత్ముడు చేయవలసిన కార్యాలు ఏంటి, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో లేకుండా, తండ్రిలో కుమారునిలో లేకుండా పరిశుద్ధాత్ముడు వేరేగా ఉన్నాడా, పరిశుద్ధాత్ముని యొక్క ఆరిజిన్ పుట్టుక ఎక్కడ ప్రారంభమైంది, కొంచెం మీరు పరిశుద్ధాత్మ గురించి నాకు వివరంగా చెబుతారా అని మీకు క్వశ్చన్ వేస్తే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఏమనండి మాకు తెలియదండి, మీరు పాస్టర్ గారిని కలవండి, ఆయన మీకు చెప్తాడు. కొందరు ఏం చేస్తారంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కొంచెం వివరణ ఇస్తారు. కొందరు ఏం చేస్తారంటే మాకు ఏమీ తెలియదు. మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ ఏం చేస్తారంటే 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు తెలియదా పరిశుద్ధాత్మ గురించి అన్నప్పుడు దానికి క్వశ్చన్ ఉంటుందండి, దానికి ఆన్సర్ ఉంటుందండి. నేను ప్రతిరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక అని మీకు ఆశీర్వాదం ఇస్తాను. నేను ప్రతిరోజు నేను ఆశీర్వాదం ఇస్తాను. 3 పేర్ల మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అసలు ఎవరండి ఈ పరిశుద్ధాత్ముడు? 2 సంవత్సరముల తర్వాత ఇది 3rd ఇయర్ రన్నింగ్. ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి. చాలా ఆలోచన చేశాను, చాలా రాశాను, నేను చాలా చదివాను. నేను ప్రార్థన చేయంగా ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అసలు పరిశుద్ధాత్మని గురించి మనం ఒకవేళ ఆలోచన చేస్తే దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి, మీరు నాకు సహాయం చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మాత్రం తెరిచి ఉంచండి. అందరూ కూడా మీరు నాకు సహాయం చేయండి. మధ్యలో నేను కొన్ని రెఫరెన్స్ చెప్తూ ఉంటాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు నాకు వెంటనే సహాయం చేయండి. తద్వారా మీరు కలిసి దేవుని వాక్యం ఏంటో దేవుని ఏం చేద్దాం, మనం మహిమపరుస్తాం. సో యోహాను సువార్త ఈ 14వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకొందును అంటే యేసుక్రీస్తు సమయం ఆసన్నమైనది. యేసుక్రీస్తుకు శ్రమలు ప్రారంభమయ్యాయి. కొద్ది కాలం అయితే యేసుక్రీస్తు గడియ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు శ్రమపడి మరణించి సమాధి చేయబడి పరలోకానికి ఆరోహణమయ్యే రోజులు ఉన్నవి అని యేసు ప్రభు శిష్యులకు సమస్తమును తేటగా బోధించాడు. ఇక్కడికి వచ్చే వరకు నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అంటే నాకేమర్థమైందంటే, ఇక ఆది కాండము నుండి దేవుడు చేసిన పనులు ఇక మనకు అక్కర్లేదా? మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు ఎవరు పని చేశారు? యేసుక్రీస్తు పని చేశాడు. ఇక యేసుక్రీస్తు మనకు అక్కర్లేదా? ఇక దేవుడు అక్కర్లేదు. ఎవరు అక్కర్లేదమ్మా? యేసుప్రభు అక్కర్లేదు. ఇప్పుడు దేవుడు కాకుండా యేసుప్రభు కాకుండా దాని స్క్రీన్ దానికి ఎవరు వచ్చారు? ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మ. అంటే ఆయన సమస్తం చూసుకుంటాడా? చూడండి, ఇక ఆయన సమస్తం చూసుకుంటాడా? దేవుడు చూసుకోడా? దేవుడు కార్యం చేయడా? యేసుక్రీస్తు కార్యం చేయడా? ఇక ఇప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మాత్రమే కార్యం చేస్తాడా అని క్వశ్చన్ కాదండి ఇక్కడ. అంటే ఈ విషయం ఏంటంటే, అక్కడ యేసుక్రీస్తు దేవుడు 3 మాటలు చెప్పాడు. ఆ ఒక్క మాటలో త్రిత్వం ఉందండి. ఒక్క మాటలో 3 ఉన్నారు. ఎవరెవరు అంటే చదవండి. నేను అంటే ఎవరండి? యేసు ప్రభు. తండ్రిని వేడుకుందును అంటే ఎవరు వచ్చారు? తండ్రి వచ్చాడు.
యేసయ్య వచ్చాడు, తండ్రి వచ్చాడు, ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా? ఏ ఆదరణకర్త? వేరొక ఆదరణకర్త. అంటే ఆ ఒక్క వచనములో ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, తర్వాత కుమారుడు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వేరొక ఆదరణకర్త. బాగా గమనించండి. ఆదరణకర్త అంటే ఎవరంటే, ఆదరణకర్త ఓదారుస్తాడు, ఆదరణకర్త బుద్ధి చెప్తాడు, ఆదరణకర్త నడిపిస్తాడు, ఆదరణకర్త చెయ్యి విడువడు, ఆదరణకర్త ఒక ప్రతినిధిగా ఉంటాడు, ఆదరణకర్త ఎప్పటికీ ఉంటాడు, ఆదరణకర్త ఎప్పటికీ నివాసము చేస్తాడు. అర్థమవుతుందమ్మా? ఈ ఆదరణకర్త అంటే ఎవరంటే ఎవరమ్మా? సత్య స్వరూపియగు ఆత్మ. ఆదరణకర్త అంటే ఆత్మ, నెంబర్ 1. ఆదరణకర్త అంటే సత్య స్వరూపియగు ఆత్మ, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు. నెంబర్ 4, ఆదరణకర్త అంటే ఎవరని తెలుసా? ఆత్మాను సంచకరువు, ఆత్మాను సంచకరువు. సో ఇన్ని విషయాలు ఉన్నాయండి. అంటే దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఏ కార్యాలు చేస్తున్నాడో అదే కార్యాలు ఎవరు చేస్తున్నారు? కుమారుడు చేస్తున్నాడు. కుమారుడు ఏ కార్యాలు చేస్తున్నాడో అదే కార్యాలు ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి ఆత్మ అంటే అన్నీ ఒకటే బిడ్డ. నేను చేంజ్ చేస్తూ ఉంటాను మాటలు, మీరు బాగా వినండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆదరణకర్తను ఎవరు పంపిస్తారంట? ఎవరు పంపిస్తారు? చూద్దాం మాట. ఎవరు పంపిస్తారంటే 14:26 త్వరగా 14:26. చాలు. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఆన్సర్ చాలు నాకు. ఆదరణకర్త అంటే ఎవరంటే తండ్రి నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అక్కడ ఆదరణకర్త అని లేదండి. ఆదరణకర్త అంటే ఎవరంటే తండ్రి నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అర్థమైంది కదా? దెన్ ఇంకొక విషయం, ఆదరణకర్తను ఎవరు పంపిస్తారు అంటే 16:7 వచనం. రైట్. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపించదను. గమనించండి, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపించదను. ఆయన అంటే ఎవరు? ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. సో అక్కడనేమో తండ్రి నామములో పంపబోవు పరిశుద్ధాత్మ, తండ్రి పంపిస్తాడని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడనేమో ఆదరణకర్తను ఎవరు పంపిస్తారంట? యేసు ప్రభు. వెరీ గుడ్ సోనా, యేసు ప్రభు పంపిస్తున్నాడు. చూసారండి, ఇవన్నీ మనం బాగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడు అంటే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చదవండి 14:26 చదవరు కదమ్మా? ఓకే. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే 16-13 వచనం. యోహాను సువార్త 16-17. ఓకే. చాలా మరి. సో ఈ ఆదరణకర్త, ఈ పరిశుద్ధాత్ముడు, ఆత్మ అనే సంచకరువు పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి ఆదరణకర్త మాత్రమే నడిపించాడండి. సర్వసత్యములోనికి తండ్రి అయిన దేవుడు నడిపిస్తాడు, కుమారుడైన యేసుక్రీస్తు నడిపిస్తాడు, తర్వాత పరిశుద్ధాత్మను కూడా నడిపిస్తాడు. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఇంకా కొన్ని మాటలు నేను చెప్తాను. నేను ఎందుకు యేసు ప్రభు ప్రత్యేకముగా ప్రెస్ చేస్తూ ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే, ఆ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదవడం 23వ వచనం. చాలా మరి చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మేము వాని యొద్దకు. ఇక్కడ చాలు, మేము వాని యొద్దకు. ఇంకొంచెం కిందకు వద్దాం. 14-11. ఇంతసేపు అమ్మ. చాలు.
మీరు ఎంత ఫాస్ట్ ఉంటే నాకు అంత మంచిదండి. అందుకే యోహాను సువార్త మీరు తెరిచిపెట్టండి దయచేసి. సో యేసుప్రభు ఏమంటున్నాడంటే, శిష్యులారా, తండ్రి యందు నేను ఉన్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, మా ఇద్దరి యందు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రియేక దేవుడు అండి, త్రిత్వం. ఇంకో మాట తొందరగా, ఇంకో మాట ఏంటంటే 14:9. చాలండి, రైట్, ఒక్క మాట చాలన్న. సో ఫిలిప్పుకు డౌట్ వచ్చింది, శిష్యులకు డౌట్ వచ్చింది, అయ్యా నీ తండ్రిని కనపరచు, నీ తండ్రిని కనపరచు. అప్పుడు యేసయ్య ఏం చెప్పిందంటే, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తాడు. చూస్తారండి, అంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడు, నన్ను చూసిన వాడు పరిశుద్ధాత్మని చూస్తాడు, నన్ను చూసిన వాడు ఆ తండ్రిలో, ఆ పరిశుద్ధాత్మలో కుమారుని కూడా చూస్తాడు. బైబిల్ ఏముందంటే, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, అద్వితీయ కుమారుడే దేవుని ఏం చేశాడు? చూశాడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను నేను. త్రిత్వము, ఈ ముగ్గురు వేరు దేవుళ్ళు కాదండి, త్రిమూర్తులు అంటాం కదా. నన్ను గమనించండి, ఈ మాటలు ఇక నేను మళ్ళీ మీకు చెప్పాను, ఒకసారి ఇక మెసేజ్ చెప్పుకుంటే వెళ్తే, మన దేవుడు త్రిమూర్తులకు సంబంధించిన దేవుడు కాదండి. ఓకే, మన దేవుడు ఏకత్వము గల దేవుడు, భిన్నత్వములో ఏకత్వం. మన దేవుడు వేరు దేవుళ్ళకు సంబంధించిన దేవుడు కాదండి. ఓకే, ఈ ముగ్గురు త్రిత్వం. వీళ్ళు ముగ్గురు ఏంటంటే, వాళ్ళు ఏ కార్యం చేసినా గమనించండి, పాత నిబంధనలో కానివ్వండి, సువార్తలలో కానివ్వండి, అపోస్తల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం కానివ్వండి, వాళ్ళు ఏ పని చేస్తున్నా ముగ్గురు కలిసి చేస్తారు. ఆలోచనలు కూడా కలిసి ఆలోచన చేస్తారు, కలిసి ఉద్దేశాలు పంచుకుంటారు, కలిసి ఏది చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ఆలోచన, ఒకే మనసు, ఒకే నడిపింపుతో చేస్తారు. త్రిత్వం అనగానే సంపూర్ణత్వం అండి. ఏంటమ్మా? సంపూర్ణత్వం. మీకు ఇంకా అర్థం కావాలంటే నాలో 3 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయి బిడ్డ? నాలో 3 పేర్లు ఉన్నాయి. మీకు అందరికీ ఉండొచ్చు 3 పేర్లు, కానీ నాకు 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్లు చెప్తాను నేను, కానీ 3 పేర్లు నాలో ఉంటాయి. కొన్నిసార్లు ఒక్కనిగా పిలువబడతాను, కొన్నిసార్లు ముగ్గురిగా, కొన్నిసార్లు ఇద్దరిగా పిలువబడతాను. సో నాలో ఉన్న 3 పేర్లు ఏంటంటే, నా వంశం యాటల, మా నాన్నగారి పేరు బోయాజు, నా పేరు జయరాజ్. కొందరు ఏం చేస్తారంటే తండ్రి పేరు పెట్టుకొని పక్కన పేరు రాసుకుంటారు, పక్కన పేరు. ఇప్పుడు చూడండి, యాటల, బోయాజు, జయరాజ. కొందరు తల్లి పేరు ఇష్టం కూడా, తండ్రి పేరు వచ్చేస్తుంది మధ్యలో. బాంబేలో చాలాసార్లు చూశాను, బాంబేలో. సో తర్వాత దాన్ని ఇంకా త్రిత్వం అర్థం కావాలంటే యాపిల్ తెలుసుగా మనకు అందరికీ. యాపిల్ ఫస్ట్ చూడటానికి ఎర్రగా ఉంటుంది. ఓకే, యాపిల్ ఎర్రగా ఉంటుంది, దాని లోపల తెల్లగా ఉంటుంది, విత్తనాలు. సో మనం యాపిల్ను వేరువేరుగా చేయం, వేరువేరుగా చేయకుండా ఏమంటాం మనం? యాపిల్. అంతేనండి. ఒక గోడ కట్టారు, మా చర్చి గోడ కట్టారు, ఈ బౌండరీ కట్టారు తెలుసా? ఆ గోడ అంటాం, కానీ ఆ గోడలో 3 వస్తువులు దాగి ఉన్నాయి. త్వరగా చెప్పండి. ఏం చెప్పారండి మీరు? సింపుల్ అన్నమాట. ఇసుక, సిమెంటు, తర్వాత ఇటుక, ఈ 3 కలిసి ఉన్నాయి. ఇక మనం గోడను చూసి 3 పదార్థములు కలిసిన గోడ అంటామా? ఏమంటాం? గోడ. అందులో 3 తాగి ఉన్నాయి. నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఇంకొకటి ఏంటంటే కోకోనట్. ఇంతకుముందు చెప్పాను నేను. కొబ్బరికాయ పైన ఏముంటుంది? షెల్ ఉంటుంది, తర్వాత వైట్, తర్వాత అందులో ఏముంటుంది? వాటర్. సో ముగ్గురిని ఏమంటాం మనం? 3 పదార్థము కలిగిన కోకోనట్ అంటామా? ఏమంటాం? కొబ్బరికాయ అంటాం. చూసారండి. ఆ తర్వాత ఒక వాటర్లో కూడా 3 పదార్థాలు దాగి ఉన్నాయండి. ఎవరు చెప్తారు? వాటర్లో కూడా 3 పదార్థాలు. వాటరే కొన్నిసార్లు ఐస్గా మారుతుంది, కొన్నిసార్లు ఆవిరిగా మారుతుంది. సరే ఏమంటాం దాన్ని? వాటర్. అంటే ఇన్ని ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంతగా అర్థం చేసుకుంటేనే అప్పుడు నీవు ఈ పరిశుద్ధాత్మ గురించి నువ్వు అందరికీ చెప్పగలవు అండి. అందుకే పరిశుద్ధాత్మను మనం బాగా ఆలోచన చేయాలి.
పాస్టర్ గారు మరి పరిశుద్ధాత్ముడు అని ఈ యొక్క పాత నిబంధనలో చాలాసార్లు, కొత్త నిబంధనలో చాలాసార్లు ఉంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు? ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు? పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అది కూడా మనం ఆలోచన చేయాలి. మీకు తెలుసా, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా నోటిలో ఎవరుంటారమ్మా? ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు వాక్యం చెప్పినా పరిశుద్ధాత్ముడు. మీకు తెలుసా, ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడంటే ఆదికాండం 1:1. ఎవరు చదువుతారు? త్వరగా సహాయం చేయండి. చాలాగా వెరీ గుడ్. అంటే కొన్ని మనకు వచ్చేస్తాయి, ఇంకా వచ్చిన దాన్ని కూడా మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి అది వచ్చు. కొన్నిసార్లు సంస్థానం చెప్పేస్తాడు కంటత, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును. సో మొట్టమొదట మనకు ఎవరు కనిపిస్తారంటే దేవుడు. ఓకేనమ్మా? హీబ్రూలో ఏముందంటే, హీబ్రూలో ఎలోహిం అనగానే ముగ్గురు అన్నమాట. దేవుడు అనగానే మనము తెలుగు భాషలో రాశారు కాబట్టి మనము జస్ట్ దేవుడు అంటాం. కానీ ఎలోహింలోనే త్రిత్వం ఉంది. ముగ్గురు ఒకటే, వారు వేరుగా చేయబడరు. కానీ ముగ్గురు కలిసి ఏం చేసినా అన్ని పనులు చేస్తారండి. సో ఫస్ట్ దేవుడు, ఆ తర్వాత 2వ వచనం. చాలు బిడ్డ. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత ఎవరు ఉన్నారు? ఆత్మనే ఉందా, ఇంకేం లేదా? అది మనం ఫిక్స్ అయిపోయినాం, అట్లా చదువుకోవడానికి ఫిక్స్ అయిపోయినాం మనం. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉంది. సో నాకేమర్థమైందంటే, దేవుడు ఉన్నాడు, ఆ తర్వాత దేవుని ఆత్మ ఉన్నది కాదు ఉన్నాడు. తర్వాత కొంచెం కిందికి వద్దాం, చదవండి దయచేసి. 1వ అధ్యాయము 26వ వచనం. చాలండి. ఇప్పుడు ఏమైందో, ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ మనము అనే మాట వచ్చింది. దేవుడు మనము మన స్వరూపమందు ఏం చేయాలి? మనము నరులను తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ దేవుడు ఎవరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు? మా జ్యోతి కొంచెం షార్ప్ ఉంది ఈ రోజుల్లో. ఓకే, దేవుడు ఎవరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు అంటే కుమారుని కలుపుకొని మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మని కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఇప్పుడు క్వశ్చన్ వేస్తా, ఇప్పుడు వాక్యాలు చదువుతున్నారు కదా మీరు, ఇప్పుడు క్వశ్చన్ వేస్తా. ఆదికాండము చదవద్దు, మీరు అక్కడే ఉండండి. ఒక అధ్యాయంలో అందరూ కూడా పెద్ద గోపురం కడుతున్నారు, ఒక టవర్ కడుతున్నారు, బాబేలు గోపురం కడుతున్నారు. అప్పుడు దేవునికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఏం ఆలోచన వచ్చిందమ్మా దేవునికి? కాంటెక్స్ట్ ప్రకారం చెప్పండి. దేవునికి ఏం ఆలోచన వచ్చిందంటే, మనము దిగిపోదాం. తెలుసా? చదవండి, అది మాట కూడా బాగుంటుంది. చాలు బిడ్డ, చాలు. ఎవరు దిగిపోయాంట? మనము అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, తర్వాత మనము దిగిపోయి వారి భాషను ఏం చేయాలంటే మనము తారుమారు చేద్దాం. పాత నిబంధనలో నేను చెప్తున్నాను, ముగ్గురిని చూపించాను నేను. ఆ తర్వాత ఇంకా మనకు క్లారిటీ కావాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రైజమ్మ చదివింది యెషయా గ్రంథం 48:16. యెషయా గ్రంథం 48:16. రైట్, ఏదో మనకి అర్థమైంది. ప్రభువగు యెహోవా ఆత్మయు ఆయన నన్ను అంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము ఎన్నో వచనం బిడ్డ? 16వ వచనంలో మనకి ఏం కనిపిస్తుంది బిడ్డ? ట్రినిటీ, త్రిత్వం కనిపిస్తుంది. యెహోవా ఉన్నాడు, యెహోవా ఆత్మ ఉన్నాడు, తర్వాత ఉన్నారండి కుమారుడు ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 61:1 వచనం, యెషయా 61:1. త్వరగా చాలండి. రైట్, చూసారండి? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అందరూ అనుకోండి దయచేసి. నేను ఏమంటానంటే, ఇక్కడ కూడా ఏముందమ్మా? త్రిత్వం. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. అందరూ ఏమాలోచన చేస్తారంటే,
అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుండి ఏం ప్రారంభమైంది? పరిశుద్ధాత్ముడు ప్రారంభమయ్యాడు. ఇక స్టార్ట్ భాషలంట, అవ్వంట, ఇవ్వంట. పరిశుద్ధాత్ముడు ఫ్రమ్ ద బిగినింగ్, పర్వతములు, భూమి, లోకము పుట్టింపబడక మునుపు ఆయన ఆయన సజీవుడు. తండ్రి సజీవుడు, కుమారుడు సజీవుడు, పరిశుద్ధాత్ముడు కూడా సజీవుడు. ఆయన ఆది సంభూతుడు, ఆయన నిత్యం ఉండే దేవుడు, ఆయన ఆల్ఫా తర్వాత ఒమేగా, ఆయన ఎల్లప్పుడూ నివసించే దేవుడు. ముగ్గురు కూడా వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారండి. దాని బిడ్డారా, ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. సో వాట్ అర్థమయ్యగా. అయితే ఏంటి పాస్టర్ గారు ఇంత చెప్తున్నారు ఏంటి ఇప్పుడు? సో ఈ ముగ్గురు మరియమ్మ దగ్గరికి ఎలా వచ్చారంటే, అదే కాంటెక్స్ట్, మనకు అదే కావాలి కదా. మరియమ్మ దగ్గరికి ఎలా వచ్చారంటే, వీళ్ళు ముగ్గురు, మరియమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. ఓకే, యూదయ దేశంలో బెత్లెహేములో అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా, ఇప్పుడు చదవండి ఎక్కడుందాం అది. లూకా 1:35, తొందరగా లూకా 1:35. దూత గాబ్రియేలు దూత కూడా ట్రినిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, త్రిత్వము గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు బాగా ఆలోచన చేయండి. అక్కడ ఏముందంటే, సర్వోన్నతుని శక్తి నీ మీదికి నిన్ను కమ్ముకుంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. తర్వాత చాలు. అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, చెప్పండమ్మా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తర్వాత ఉన్నాడండి. దీన్ని చాలామంది రకరకాలుగా వక్రీకరించి చెప్తారు దీని గురించి. సో దూత ముందే చెప్పేశాడు ఆ త్రిత్వం గురించి. అమ్మా, నీలోనికి దేవుడు వస్తాడు, నీలోనికి యేసయ్య వస్తాడు, నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. క్లియర్గా రాసింది అక్కడ. అది మనము జ్ఞాపకం చేసుకోవాలండి. సో ఇంకొక మాట ఏంటంటే, ఓకే పాస్టర్ గారు మీరు ఈ విధంగా చెప్తున్నారనే మాట ఇంకా కొంచెం అర్థం కావాలంటే బైబిల్ చూడకుండా చెప్పండి దయచేసి. బైబిల్ చూడకుండా ఇదే త్రిత్వం ఎక్కడ మనకు దేవుడు చూపించాడంటే, యోహాను సువార్త 1:1. అయ్యో సైలెంట్గా అయిపోయారేంటి? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. రైట్. వాక్యము ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. వాక్యం ఎవరో కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. వాక్యము ఎవరో కాదు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఇదండి. అందుకొరకే యేసు ప్రభు ఏం చెప్పిందంటే, శిష్యులారా రండి, మీరందరూ నా దగ్గరికి రండి, మీరందరూ నా ద్వారా ఎన్నో సంగతులు విన్నారు, కాబట్టి మీరేం చేయాలంటే సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములలోనికి, లేకుంటే నామములోనికి. కానీ చూడండి, దేవుని వాక్యం చాలా బలమైనదండి. మనం ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన జ్ఞానముతో చదివితే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నామములోనికి కాదండి, పరిశుద్ధాత్మ నామములోనికి మీరేమి చేయాలంట? బ్యాప్టిజం. ఇదండి పరిశుద్ధాత్మను గూర్చిన వివరణ. ఇప్పుడు మనం కాంటెస్ట్కి వద్దాం. చెప్పిందంతా ఉపద్ఘాతన, ఇంట్రొడక్షన్. మీకు పరిశుద్ధాత్మ గురించి అర్థం కావాలని అవన్నీ నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము ఒక్కసారి మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తరువాత 17వ వచనం అందరం చదువుదాం. 17వ వచనం అందరం చదువుదాం. చూద్దామా? అవును, ఎస్. ఇంకా రైట్, చాలేనా? ఎస్. ఆయన మీతో కూడా నివసించును, తర్వాత మీలో ఉండును. ఎవరమ్మా ఆయన? పరిశుద్ధాత్ముడు. చూసాడా? శిష్యులారా, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం ఆసన్నమైనది. ఓకే, సో ఆయన మీతో నివాసం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. నా ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు? అంతే కదా బిడ్డ? పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు, లేకుంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు? ఓకేనమ్మా? పరిశుద్ధాత్ముడు ఎవరితో నివాసం చేస్తాడు, లేకుంటే ఎవరిలో ఉంటాడు? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడిన వాడా కాడా గుర్తుపట్టేస్తాం ఈజీగా. ఒక వ్యక్తి ఆత్మచేత మాట్లాడుతున్నాడా మాట్లాడతలేడా గుర్తుపడతాం. ఒక వ్యక్తి లోక సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడా ఆత్మ సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడా గుర్తుపట్టేస్తాం. ఒక వ్యక్తి శరీర సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడా దేవుని సంబంధమైన ఆత్మ కలిగి ఉన్నాడా వీ కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీ. ఫేస్లో కనబడతాయి, తర్వాత మాటల్లో, తర్వాత ప్రవర్తనలో. ఇంత ఇంద్రియ నిగ్రహము గల శక్తి దేవుడు మనకిచ్చాడు. దట్ ఈజ్ హోలీ స్పిరిట్, దట్ ఈజ్ ఫాదర్, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సో నాకేమర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవునిగా దేవుడు ఎవరిలో నివాసం చేస్తాడంటే మొట్టమొదటిది ఏంటంటే కోరుకున్న వారిలో మాత్రమే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. హరి విత్ మీ ఏమా? అందరినీ కోరుకోడు యేసయ్య, అందరినీ కోరుకోడండి. కోరుకున్న వారిలో మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. మా పాశ్రమ జ్యోతి శృతి తప్ప కోరుకున్న మాట ఏదైనా పాట ఉందా? మొన్న కోరుకున్నానే పాట. కోరుకున్న చెలిమి దొరికెను. ఇది పెళ్లి కాదులేండి చెప్తున్నా. సో యేసుక్రీస్తు దేవుడు ఎవరిని కోరుకున్నాడు అంటే చదవండి, రిఫరెన్స్ మనకు కావాలి కదా, చదవండి 14, 16, 17. నేను తండ్రిని వేడుకొందును మీ అంతా ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఈ మాట నాకు ఎంత మంచిగా అర్థమైందంటే, శిష్యులారా నేను మిమ్మలను ఏం చేశాను? నేను కోరుకున్నాను. లోకం ఉంది కానీ ఆయనను ఎరుగదు, ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు. ఆ మాటలు ఉన్నాయి. అమ్మా, లోకం అంటే ఎవరు? లోక సంబంధులు. మనం అనుకుంటాము లోక సంబంధులు బయట మాత్రమే ఉన్నారు అనుకుంటాం. లోక సంబంధులు ఎక్కడ ఉంటారమ్మా? మన మధ్యలో ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారండి. కాబట్టి శిష్యులారా నేను మిమ్మల్ని కోరుకున్నాను కాబట్టి లోకము పరిశుద్ధాత్ముని గ్రహించదు, తర్వాత దాన్ని ఎరుగదు, తర్వాత చూడరు. సో నా ప్రశ్న ఏంటంటే ఏ విధముగా యేసుక్రీస్తు దేవుడు వారిని కోరుకున్నాడంటే, యేసుక్రీస్తు దేవుడు వారిలో గమనించండి విశ్వాసం చూశాడు, వారిలో నమ్మకం చూశాడు, వారిలో త్యాగం చూశాడు. పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? బిడ్డ శిష్యులారా నన్ను ఏం చేయండి? మీరు వెంబడించండి. సమస్తం వదులుకొని యేసుక్రీస్తును చూసి సమస్తం వదులుకొని యేసుని వెంబడించారండి. మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత సమస్తాన్ని వదిలేయం. కొంచెం వదిలేస్తాము, కొంచెము పట్టుకుంటాం. రాహేలు ఏం చేసింది? రాహేలు ఏం చేసింది తెలుసా? యాకోబు ఏమన్నాడు? అన్నీ వదిలేసేయండి, సమస్తం వదిలేసేయండి, కమాన్ మనం వెళ్ళిపోదాం అనగానే శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చేసింది. కానీ 4 భార్యలు ఉన్నారు, ఒక అమ్మాయి సరైన పని చేయలేదు. ఈమె ఏం చేసిందంటే సమస్తము వదలకుండా ఒకటి తీసుకొని వచ్చింది, కొన్ని తీసుకొని వచ్చింది. కొన్ని ఏంటివి? లీనక్క అది నాకు కావాలి. విగ్రహాలు అందరికీ చెప్తారండి, కానీ లీనక్క బలి చెప్పింది. ఏం దేవతలు అంట? గృహ దేవతలు. అంతే కదక్క, గృహదేవత. అంటే యాకోబు భర్త గురించి అన్నీ తెలుసు, దేవుని గురించి అన్నీ తెలుసు, కానీ ఈమె ఏం చేసిందంటే వాటిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈమెలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లా లేనట్లా? లేనట్లే. దేవుడు లేనట్లే, యేసు ప్రభు లేనట్లే. చూసారండి, యాకోబు గారికి ఉన్నాడు దేవుడు, ఆయన దేవుని ఆధారపడ్డాడు. యాకోబు గారిని దేవుడు కోరుకున్నాడు, కానీ భార్య ఏం చేసిందంటే తప్పు చేసింది. ఆ తర్వాత యాకోబుకు తెలిసిపోయింది. దేవుని బిడ్డలారా, నేను ఏమంటానంటే శిష్యులను దేవుడు యేసు ప్రభు కోరుకున్నాడు కాబట్టే అయ్యా నేను పరిశుద్ధాత్మునిగా వేరొక ఆదరణకర్తగా నేను మీలో ఏం చేస్తాను? నేను చెప్పండి, ఏం చేస్తాను? నివాసం చేస్తాను. అంటే వాళ్ళని కోరుకున్నాడు. అమ్మా, మిమ్మల్ని అందరినీ యేసయ్య కోరుకున్నాడు, కానీ
కొందరేమో పరిశుద్ధాత్మను ఆస్వాదిస్తున్నారు, కొందరేమో పరిశుద్ధాత్మను ఆస్వాదించడం లేదు. కొన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావడం లేదంటే, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కోరుకోవడం లేదంటే, యేసుక్రీస్తుకు ఇష్టం లేనివి నీలో ఉన్నాయి. పరిశుద్ధాత్మునికి ఇష్టం లేని కొన్ని ఉన్నాయి. అవి నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలండి? విడిచిపెట్టాలండి. విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఈ హృదయంలో, ఈ ఆత్మలో, ఈ జీవంలో, ఈ మనసులో, ఈ శరీరంలో ఎవరు నివాసం చేయరు? పరిశుద్ధాత్మ నివాసం చేయరు. ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి చూద్దాం. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఆయన కోరుకున్న వారిలో మాత్రమే నివాసం చేస్తాడు. ఒకసారి యెషయా ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అందరినీ చూశాడు. నో, ఈయన కాదండి, ఈయన కాదండి, ఈయన కాదండి. చివరిగా దావీదు తీసుకుని వచ్చాడు. రెఫరెన్స్ తర్వాత చెప్తా. దావీదు తీసుకుని వచ్చాడు. వచ్చిన వెంటనే అప్పుడు సమూయేలు ఇలా చూశాడు దావీదును. చూసి ఏమన్నాడు? బిడ్డ, కాంటెస్ట్ ఎస్, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను చూజ్ చేసుకున్నవాడు ఇతడే. ఎందుకు నేను దావీదును కోరుకున్నానంటే, దావీదు విధేయత గలవాడు, దావీదు విశ్వాసం గలవాడు, దావీదు తగ్గింపు గలవాడు, దావీదు అర్థం చేసుకునేవాడు, దావీదు దేవుని ప్రణాళిక నెరవేరుస్తాడు కాబట్టి నేను కోరుకున్నవాడు. నన్ను చూడండి, నా ఫేస్ చూడండి, బాగా నా ఫేస్ని చూడండి. అప్పుడు తెలుస్తుంది మీరు వింటున్నారా వాక్యం అనేది. అప్పుడు ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని ఇట్లా పైన పోసిన వెంటనే ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? వెరీ గుడ్ శృతి. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ దావీదు మీదికి ఎట్లా వచ్చిందంట? బలముగా దిగి వచ్చింది. చూస్తారండి, మామూలుగా కాదు, బలముగా. నేను అనుకుంటున్నా, ఆ దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వస్తే దావీదు పరిస్థితి ఎట్లా ఉండొచ్చు అంటే, కొంచెం షేక్ అయి ఉండొచ్చు, లేకుంటే నాలోనికి దేవుని ఆత్మ ఉందని ఆలోచన చేయవచ్చు. దావీదును దేవుడు కోరుకున్నాడు, శిష్యులను దేవుడు కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. సంఘములు ఎట్లా ఉండాలంటే, సంఘములో నేనైనా సరే, ఎవరైనా సరే, మనుషులను చూసి ఈ సాక్ష్యం చెప్పగలగాలి, ఈ సాక్ష్యం చెప్పగలగాలి. నేను కోరుకున్నవాడు ఇతడే. ఇతడైతే మంచి పనులు చేస్తాడు, ఇతడైతే మంచిగా మాట్లాడతాడు, ఇతడైతే తిట్టిన కానీ కూడా ఊకుంటాడు, ఇతడైతే తగ్గించుకుంటాడు, ఇతడైతే మాటకు మాట ఇయ్యడు, ఇతడైతే మంచి సాక్ష్యము కలిగినవాడు. అలాంటి వారిని దేవుడు చూస్తాడు. దేవుడు కోరుకోవడం మాత్రమే కాకుండా మనం కూడా ఏం చేస్తాం? కోరుకుంటాం. కోరి 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 ఏదైనా ఇచ్చినాం అనుకోండి, ఆ కోరుకున్న వ్యక్తి సరైన పనులు చేయకపోతే, సామ్యూయేలు ఏం చేసిండు మన సౌలు విషయంలో తెలుసా? సమూయేలే కదా సౌలు విషయం. నన్ను కన్ఫ్యూజ్ కదా మీరు. సమూయేలు సౌలు విషయంలో ఏం చేసిండు? సమూయేలు ఆలోచన చేసి చింతిస్తూ దుఃఖపడుతూ, నేను అనవసరంగా ఇజ్రాయేల్ మీద ఏం చేశాను, నేను అనవసరంగా చేశాను. నేను నిజంగా మానవులు మనం కూడా అట్లనే మాట్లాడుతాం. మనం అనవసరంగా చేస్తే నిన్ను పెట్టుకొని నేను ఏం తెచ్చుకున్నా? నన్ను చూడండి, ఏం తెచ్చుకున్నా బిడ్డ? తలనొప్పి తెచ్చుకున్నా. అంతవరకు తెచ్చుకోవద్దు మనం. నో, వి షుడ్ నాట్ డూ లైక్ దట్, బికాస్ అవర్ గాడ్, అవర్ జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ స్పిరిట్. అంతవరకు తెచ్చుకోవద్దు. అందుకనే దేవుడు సమూయేలు చింతిస్తూ ఉన్నాడు, సమూయేలు బాధపడుతూ ఉంటే దేవుడే సమూయేలుతో మాట్లాడుతూ ఏమన్నాడక, ఇక ఎంతవరకు వాని గురించి ఏమనొద్దు, వాని అంటున్నాను నేను, ఎంతవరకు నువ్వు సౌలు గురించి ఆలోచన చేస్తావు? వదిలేయి. ఇక నాకున్నాడు ఒక అతను, ఎవరు? దావీదు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పరిశుద్ధాత్ముడు ఎవరు నివాసం చేస్తాడంటే, ఎవరిలో? కోరుకున్న, శలిమి పొందని కాదు, కోరుకున్న వారిలో మాత్రమే పరిశుద్ధ. అందరూ వస్తారు గుడికి, కోరుకున్న వారిలో మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కోరుకొనని వారిలో ఎవరున్నారు? నువ్వు ఉంటావు, పప్పెట్లాగా ఉంటావు, నువ్వు గుడికి వస్తావు, నువ్వు పాటలు పాడతావు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందము నువ్వు పొందలేవండి.
అందుకే బైబిల్లో ఒక మాట, చక్కని మాట ఏముందంటే, చదవండి తీతు 3:5. తొందరగా అమ్మా, తీతు 3:5. రైట్, చాలా రైట్. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తాడంట? నూతన స్వభావం. చూసారండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదండి, తండ్రి ఇస్తాడు, కుమారుడు ఇస్తాడు, అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడమ్మా? నూతన స్వభావం. అమ్మా, నూతన స్వభావం. ఈ నూతన స్వభావము ఓన్లీ బ్యాప్టిజం తీసుకున్నప్పుడే కాదండి. నూతన స్వభావం చనిపోయేంత వరకు ఆ నూతన స్వభావమును దేని ద్వారా మనం చూపించాలంటే, దేని ద్వారా? పరిశుద్ధాత్మని ద్వారా మనం చూపించాలండి, మనం చూపించాలి. దెన్ రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు అంటే, ఎవరిలో నివాసము చేస్తాడు అంటే అన్నీ అక్కడే ఉంటాయి మనకు. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి దయచేసి, 23వ వచనం. అవును, చాలండి, రైట్. గమనించండి దయచేసి, పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు అంటే కోరుకున్న వారిలో మాత్రమే కాదండి. ఎవరైతే యేసుక్రీస్తు ఆజ్ఞలు పాటిస్తారో వారిలో కూడా ఎవరు ఉంటారంట? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడు. అమ్మ, దాన్ని గమనించండి దయచేసి. ఎంత చక్కగా ఈ మాట ఉందంటే, మీరు నా తండ్రి ఆజ్ఞలు గమనించాలి, గైకొనాలి, నా ఆజ్ఞలు గైకొనాలి, తర్వాత పరిశుద్ధాత్మని ఆజ్ఞలు కూడా గైకొనాలి. గైకొంటేనే మేము నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? మేము ఎంత బాగుంది కదా, నివాసం చేస్తాం. అందుకే సేమ్ అధ్యాయము చదవండి బిడ్డ, 15వ వచనం. రైట్, మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు అంటే నాకేమర్థమైందంటే, శిష్యులు యేసయ్యను ఏం చేశారు? ప్రేమించారు. శిష్యులు యేసయ్య ఏ ఆజ్ఞలు చెప్తే ఆజ్ఞలు ఏం చేశారు? పాటించారు. కాబట్టి పరిశుద్ధాత్మను వాళ్ళలో ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. నాకు ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న వచ్చిందంటే, శిష్యులందరూ కూడా యేసయ్య ఆజ్ఞలు పాటించారు అని మన బైబిల్లో చూస్తున్నాం కదా. ఎలాంటి ఆజ్ఞలు పాటించి ఉండొచ్చమ్మా? శిష్యులందరూ కూడా ఎలాంటి ఆజ్ఞలు పాటించి ఉండవచ్చు? ఎలాంటి ఆజ్ఞలు అంటే, శిష్యులారా మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మొట్టమొదట మారుమనసు పొందాలి అంటే వాళ్ళు ఏం చేశారు? మారుమనసు పొందారు. శిష్యులారా మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి సమస్తం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శిష్యులారా మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి ఇదిగో మొదటైన రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు చేశారండి వాళ్ళు. శిష్యులారా నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీ శత్రువులను కరెక్ట్ చెప్పారు మీరు. శిష్యులారా మీరు నన్ను వెంబడించారు కాబట్టి మీరు ఎవరికి తీర్పు అంటే నాకేమర్థమైందంటే, యేసయ్య బాగా గమనించాడు, నా ఆజ్ఞలు గైకొన్నారు, నా ఆజ్ఞలు నెరవేర్చారు కాబట్టి నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. నేను ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మ దేవునిగా, ఆత్మ సంచకరువుగా, దైవాత్మగా, జ్ఞానాత్మగా, తర్వాత దైవాత్మ, జ్ఞానాత్మ, పరిశుద్ధాత్మగా నేను మీ మధ్యలో, నేను మీ మనసులో ఏం చేస్తాను? నేను నివాసము చేస్తాను. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. మీకు తెలుసా, 12 మందిలో యూదా తప్ప 11 మంది దేవుని ఆజ్ఞలు ఏం చేశారు? వాళ్ళు పాటించారు కాబట్టి పరిశుద్ధాత్మను వాళ్ళ మధ్య వాళ్ళ హృదయంలో ఏం చేస్తున్నాడు? సో మీకు ఏమర్థం కావాలంటే, లుక్ ఎట్ మీ ప్లీజ్. దేవుని ఆజ్ఞలు మీరు గాయకుంటేనే మీలోనికి ఎవరు వస్తారు? మీకు తెలుసా, ఈ సౌలు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు సౌలుని దేవుడు ఈ స్థాయిలో ఉంచాడు. నన్ను చూడండి అందరూ, ఈ స్థాయిలో ఉంచాడు. సౌలు ఏం చేయాలంటే ఈ స్థాయిలో ఉంచాడు కాబట్టి ఇంకొంచెం వెళ్ళాలి. ఈ స్థాయిలో ఉంచుతా ఇంకొంచెం వెళ్ళాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి. ఎవరండి? సౌలు
కొంచెం ఈ స్థాయికి వచ్చిన వెంటనే ఇక నా అంతటి వాడు, అంతే కదా, ఇక నా అంతటి వాడు ఇక లేడు, ఇక నేనే ఎవ్రీథింగ్ ఐయామ్, ఇక నేనే అనుకున్నాడు. దేవుడు చెప్పిన పని చేయలేదు, సేవకుడు చెప్పిన పని చేయలేదు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే తెలుసా, ఆ మాట ఇప్పటికీ నా మనసులో ఇట్లా బ్లింక్ అవుతుంది. చదవండి ఆ మాట. దేవుడు ఏం చేసిందంటే లేదండి, అక్కడ మనం ఆగుదాం. నో అక్కడ మనం ఆగుదాం. అది ఇప్పుడే నేను రివీల్ చేయను. నేను తర్వాత రివీల్ చేస్తాను, తర్వాత నేను చెప్తాను మీకు. సో దేవుని వాక్యములో యేసుక్రీస్తు దేవుడు శిష్యులందరినీ పిలిచి మీరు నా ఆజ్ఞలు గైకున్నారు కాబట్టి చెప్పండి, నేను మీలో పరిశుద్ధాత్మ దేవునిగా ఏం చేస్తాను నేను. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే, శిష్యులారా మీరు ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి ఏం కలగాలంట, తొందరగా చెప్పాలి కాదు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి శుభము కలగాలి, ఆ ఇంటికి ఏం కలగాలి, సమాధానం కలగాలి అని చెప్పినప్పుడు ఈ శిష్యులు కూడా వెళ్ళారు. అమ్మా అయ్యా మీ ఇంటికి శుభము కలుగునుగాక, మీ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, మీ ఇంటికి శుభమొద్దు, మీ ఇంటికి సమాధానం వద్దు, మీ ఇంటికి శాపము చెప్పే రోజులు వచ్చాయండి. బైబిల్ ఏముందంటే, మీరు ఎల్లప్పుడూ కూడా అనుకూల వచనము మాత్రమే ఉందాక మీ సంభాషణ ఉపయోగిస్తున్నట్లు కృపాసహితముగాను ఎల్లప్పుడూ రుచికరదుగాను ఉండవలేను. ఇక్కడ ముగిస్తాను. నేను ఏమంటున్నానంటే, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అగచాట్లు వచ్చినా, మనల్ని ఎంతమంది హింసించినా, ఎంతమంది బాధ పెట్టినా, బ్రదర్ నీ ఇంటికి ఏం కలుగును గాక, శుభం కలుగును గాక. బిలాము దేవుని వాక్యంలో అరే నాయనా పోయి దీవించురా అంటే ఏం చేశాడు, శపించడానికి ప్రయత్నం చేస్తే ఆ శాపవచనాన్ని కూడా దేవుడు ఎట్లా మార్చాడు, ఆశీర్వాదంగా మార్చాడు. అమ్మా ఎవరైనా సరే ప్రతి కుటుంబాన్ని ఇట్లా మనము దీవించేవారిగా ఉండాలి. నీ ఇంటికి శుభం, నీ ఇంటికి మేలు, నీ ఇంటికి సమాధానం. ఒక దగ్గర ఒక ఆయన దావీదు గురించి కొన్ని విషయాలు పలికాడు. దావీదు గురించి ఎంత చక్కని విషయాలు అంటే, నిజంగా నేను ఎప్పుడు వాక్యం చదివినా ఫస్ట్ నేను తీసుకుంటాను, ఇది నా కొరకే, ఇది నా కొరకే. ఆయన ఎలా పలికాడంటే, చదవండి దయచేసి. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 18వ వచనం, 12-18 త్వరగా 12-18. ఒకసారి మనం అందరం కొడిగేస్తాను లేపుదామా ప్లీజ్, నాతో పాటు జస్ట్ ఆమెను చెప్దామా. ఎంత గొప్ప మాట తెలుసా అది. దావీదు మీదకి రకరకాల వాళ్ళు వచ్చారు, రకరకాల వాళ్ళు హింసించుదామని, ఈ విధముగా బాధ పెడదామని వస్తున్న సమయంలో 30 మందికి అధిపతి అయిన అమాషయి ఉన్నాడు. అమాషయి అక్కడికి వచ్చి, ఆయన వచ్చిన వెంటనే ఆయన మీదకి ఏమొచ్చిందమ్మా, ఏమొచ్చింది బిడ్డ చూసారా, ఆత్మవశుడై, గుర్తుపెట్టుకోండి, ఆత్మవశుడై, దేవుడు కుమారుడు తర్వాత పరిశుద్ధాత్మ ఆయనలోనికి ఆత్మవశుడై, దావీదు గారు నీ ఇంటికి సమాధానం కలుగును గాక, నీ ఇంటికి క్షేమ కలుగును గాక, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు కలుగును గాక అని ఒక అమాషయి దావీదుని ఏం చేశాడు, దీవించాడు. ఆత్మచేత నింపబడి ఏం చేశాడు, దీవించాడు. ఇక్కడ ఉన్న మనమందరము కూడా ప్రతి కుటుంబాన్ని మనం ఏం చేయవలసిన వారము ఉన్నాం, మనం దీవించేవారమైన. సో పరిశుద్ధాత్మ ఎవరిలో నివాసం చేస్తాడంటే, కోరుకున్న వారిలో మాత్రమే నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు అంటే ఏం చెప్పాను బిడ్డ, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో. మనం ప్రార్థన చేస్తాం ఆజ్ఞల గురించి, మీరు ఎక్కడ ఉన్నా ఆయన ఆజ్ఞలు పాటించేస్తాం, ఆయన ఆజ్ఞలు పాటించాలి. నిన్ను వల్లే నీ సహోదరుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ప్రేమించాలి. నేను 3వదిగా చెప్పి ముగిస్తాను ఒక 2 minutesలో. పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడు తెలుసా,
ఎవరైనా చెప్తారా? అక్కడే ఉన్నాయి మాటలు. ఎవరిలో పరిశుద్ధుడు నివాసం చేస్తాడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడు, ఎవరిలో నివాసం చేస్తాడు అంటే థర్డ్ థింగ్ ఏంటంటే, నేను రెఫరెన్స్ చెప్తా, మీరు చెప్పండి నాకు. 18వ అధ్యాయం 20వ వచనం. అమ్మా సారీ అమ్మా, 14వ అధ్యాయము 18-20. 14-18. చాలమ్మా, రైట్. ఇక్కడ ఏముందంటే థర్డ్ థింగ్ మీరు చెప్పండి, చూద్దాం ఎలా చెప్తారో, కొంచెం ఆలోచన చేద్దాం. మూడవది ఏంటంటే గమనించండి, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, కొన్ని రోజుల తర్వాత నేను మీ వద్ద ఉండను, లోకము అని ఇవన్నీ చెప్పేశాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం ఆసన్నమైనది. ఇక ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త సర్వసత్యములోనికి మిమ్మలను ఇప్పుడు చెప్పండి. మూడోది ఏముండొచ్చమ్మా? ఎవరిలో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నాకేమర్థమైందంటే, ఈ శిష్యులు, అయ్యా నువ్వు వెళ్తా అంటున్నావు, మళ్ళీ ఎవరిని పంపిస్తా అంటున్నావు? ఆదరణకర్తను పంపిస్తా అంటున్నావు. ఇక ఆదరణకర్త వస్తాడో రాడో మాకు తెలియదు, ఇక మాకు వెయిట్ చేసే ఓపిక మాకు లేదు, ఇక మేము వెయిట్ చేయము అని అవిధేయత, మూర్ఖత్వము చూపించలేదండి. అవిధేయత, మూర్ఖత్వము చూపించలేదు. అవిధేయత, మూర్ఖత్వము చూపించకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఏం చేస్తారేమో విధేయత చూపించారు. అంటిల్ ద స్పిరిట్ కమ్ వి విల్ వెయిట్ ఫర్ ఆల్ స్పిరిట్. అయ్యా నువ్వు చెప్పావు కదా, ఆదరణకర్త వచ్చేంత వరకు, పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు నీవు చెప్పినట్లు మేమేం చేస్తాం? మేము విధేయత చూపిస్తాం. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తాడంటే, ఎవరైతే విధేయత, ఎంత మంచి మాట అండి, వీళ్ళు విధేయత చూపించారు. ఓకే యేసయ్యా వి విల్ ఒబే యూ, ఓకే యేసయ్యా వి విల్ ఒబే యూ అని విధేయత చూపించారండి. విధేయత చూపించారు. ఎవరైతే యేసు ప్రభుకు విధేయత చూపిస్తారో, తండ్రికి కుమారునికి విధేయత చూపిస్తారో, పరిశుద్ధాత్మ విధేయత చూపిస్తారో, సో యేసు ప్రభు లేకుంటే దేవుడు పరిశుద్ధాత్మ వారిలో ఏం చేస్తాడు? మీకు తెలుసా, బైబిల్లో పరిశుద్ధాత్మను ఎదిరించిన వాళ్ళు ఉన్నారండి. చదవండి, అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము 51, 7:51. 7:51. చాలామా చూసారా అండి, నాకు భయం అవుతుంది ఈ మాట. మీరు కూడా భయపడండి దయచేసి. పితరులు ఎల్లప్పుడూ పరిశుద్ధుని ఏం చేశాడు? పరిశుద్ధాత్మనే కాదు, యెహోవాను ఎదిరించారు, దేవుని ఎదిరించారు. ఒక ఆయన అయితే యెహోవా ఎవడు అన్నాడు. ఎవరన్నా ఆయన? ఫరో కరెక్టే కదా. అతను ఇంకొక ఆయన అన్నాడు, ఏబేలు కూడా నేనేమన్నా కావాలివన్నా అని వ్యతిరేకంగా మాట్లాడు. అంటే పరిశుద్ధాత్మను చాలామంది ఏం చేశారు? ఎదిరించారండి. అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండి నేను ఏ ప్రసంగం చేసినా నా ప్రసంగం అంతటిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇక నేను ఎక్కువ ఫోకస్ దాని మీద చేశాను. నేను పరిశుద్ధాత్ముడు ఏ ప్రసంగం చేసినా నెక్స్ట్ వీక్ కూడా దేవుని చిత్తం మీద అదే చెప్తాను నేను. కాబట్టి పరిశుద్ధాత్మను ఏం చేద్దాం? మనము ఎదిరించొద్దు. పరిశుద్ధాత్మను ఎదిరించకుండా పరిశుద్ధాత్మకు మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. అందుకే బైబిల్లో చదువుతులేండి, బైబిల్ ఏముందంటే దేవుని ఆత్మను ఏం చేయొద్దంట? ఆర్పకుడి. దేవుని ఆత్మను ఆర్పకుడి. ఆ తర్వాత ఇంకో దగ్గర ఏముందంటే పరిశుద్ధాత్మను ఏం చేయొద్దంట? దుఃఖపరచకుడి. అందుకొరకే సౌలును రాజుగా నియమించినందుకు అక్కడ ఒక మాట నేను చెప్పాను కదా, తర్వాత చెప్తానని చెప్పాను కదా, అది రివీల్ చేస్తాను చెప్పాను. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను నేను. ఒక్క మాట సౌలు గురించి దేవుడు ఏం చెప్పిందంటే, చదవండి అమ్మా. 1 సమూయేలు 15:11. 15:11. ఓకేనమ్మా?
రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. చాలు బిడ్డ. దేవుడు ఏమంటుందంటే, నేను అతనిని రాజుగా, లీడర్గా, నాయకునిగా నియమించినందుకు అసలు ఎవరు పశ్చాత్తాపడాలి? పరిశుద్ధాత్ముడు కూడా పశ్చాత్తాపడాలి, కుమారుడు పశ్చాత్తాపము, దేవుడు కూడా పశ్చాత్తాపం. మనుషులముగా మనం కూడా ఏం చేస్తామంటే సేమ్ ఇదే క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తాం. సేమ్ ఇదే, అయ్యా అన్నా అనవసరంగా చేసినా నేను, ఇట్లా అనుకోలేదన్నా ఇట్లా జరుగుతుందని. దేవుడు పశ్చాత్తాపడినట్టు మనం కూడా ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాం. అందుకే ఈ వాక్యం ఏం చెప్పానంటే, పరిశుద్ధాత్ముడు కోరుకున్న వారిలో, ఆ తర్వాత ఏం చెప్పాను బిడ్డ? ఆజ్ఞలు గైకున్న వారి మాటలో, తర్వాత సేమ్ అదే వస్తుంది, విధేయత చూపిన వాళ్ళు నివాసం చేస్తాడు. సో లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్, లెట్ us చెక్ అవర్ హార్ట్స్ వన్స్ అగైన్ ఇన్ దిస్ టైమ్. మనం అందరం కూడా, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? నేను లోక సంబంధముగా మాట్లాడుతున్నానా? చెప్పండి బిడ్డ. దేవుని సంబంధంగా నేను మాట్లాడుతున్నానా? నేను లోక సంబంధిగా ఉన్నానా లేకుంటే దేవుని సంబంధిగా? అందుకే రోమా పత్రికలో, గలతీ పత్రికలో చాలా విషయాలు. ఇక్కడ స్టాప్ చేస్తాను, అయిపోయింది ఇక. సో నా విషయం ఏంటంటే, ఓకే రైట్, యేసు ప్రభు చెప్పేశాడు వేరొక ఆదరణకర్త అని, ట్రినిటీ అని అన్నీ చెప్పేశాడు. సో వాట్? అయితే ఏంటి గొప్ప రిజల్ట్ తెలుసా? గొప్ప రిజల్ట్ ఏంటంటే, అది నాకు అర్థమైంది. ఆ గొప్ప రిజల్ట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వెయిట్ చేశారు కాబట్టి ఎక్కడ పరిశుద్ధాత్మను పొందారంటే, అంతవరకు పొందలేదండి. ఎక్కడ పొందారంటే ఆయనను రైట్, యోహాను సువార్త 20:22 అమ్మా. యోహాను 20:22 తొందరగా అమ్మయ్యా, అక్కడ స్టార్ట్ అయిందండి. ఇన్ని విన్న తర్వాత, ఇన్ని చేసిన తర్వాత, అప్పుడు యేసు ప్రభు కోరుకొని ఆజ్ఞలు విన్నారని, విధేయత చూపినారని, అప్పుడు యేసు ఏం చేసిన వాళ్ళ మీద ఊదా కదమ్మా. ఊదిన వెంటనే ఎవరు వచ్చారండి? చాలండి. ఓన్లీ పరిశుద్ధాత్ముడేనా? అంతేనా? తండ్రి రాలేదా? కుమారుడు రాలేదా? ట్రినిటీ ముగ్గురు వచ్చారు. అప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ. బైబిల్ ఏముందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు అని, శక్తి పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఇక వాళ్ళు ఏం చేశారంటే సువార్త చెప్తూ అనేకులకు సాక్షికరముగా ఉన్నారు. దేవుడు ఈ మాటలు మన మధ్యలో దీవించును కాక. ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందన. ఎన్నికలు